భారీ వర్షం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్తో పాటు పలు కాలనీలో నీరు వచ్చిన పరిస్థితి. ఇటు మంచిర్యాల జిల్లాలోని మందమరి కంపెనీ క్వార్టర్లో కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి. ప్రజలు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఒకసారి మనతో పాటు కొంతమంది నిన్న ఇబ్బంది పడ్డవారు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అసలు పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. అన్న, ఏంది పరిస్థితి? ఏమిటి అన్న, ఈ రోడ్ ఎత్తైంది, కోటర్స్ డౌన్ అయినాయి. ఈ వర్షం ఎక్కువైనప్పుడు ఈ రోడ్డు చేసిన వాడు కాంట్రాక్ట్ ఏంటంటే డౌన్ చేసిన రోడ్ అంతా. ఈ రోడ్ డౌన్ చేయడం వల్ల మాకు మొత్తం నీళ్ళకు బెడ్రూమ్లకు ఇంట్లోకి బియ్యం తడిచి అన్ని నాశనం అయ్యి మొత్తం వర్షం కొట్టినప్పుడు పరిస్థితి అవుతుందన్న. మొత్తం ఇంటికి లోపలికి వెళ్ళిపోతున్నాయి. మా బెడ్లు పరుపులు బియ్యం కూడా పడేసుకోవడం జరిగింది, ఖరాబ్ అయినాయి తడిచి. మాకు అధికారులు చెప్తే పట్టించుకుంటారు అన్న, చూస్తాం చేస్తాం అంటాను. చెప్పినప్పుడు మేము కాంప్లీట్ ఇస్తాం, రాసుకుంటాను, చేస్తాం అంటాను. అది అచ్చులేదు చేసులేదు. సంవత్సరం ఇట్నే అయిపోతుంది, మీ ఇట్నే కడతాను, ఇల్లు కుడతానే కాదని సత్తాలు బాగుతాను అట్లా ఉంటాను. మొన్నటి వర్షానికి అంత నష్టం జరిగి ఉంటుంది. ఏంది అసలు ఇక్కడ ఎట్లున్నారు, ఎక్కడున్నారు? ఎత్తునే అన్న, మరి నీళ్ళు ఎత్తిపోసుకున్నాం వర్షం తగ్గినాక. ఆ పరుపులు కొన్ని ఖరాబ్ అయినాయి పడేసినాం, రైస్ కూడా కొన్ని ఖరాబ్ అయినా పడేసినాం. ఇక అలా చెప్పితే అంటే చేస్తాం అంటున్నాం, చేసులేదు గట్టినే ఉంటాను, గిట్నే ఉంటాను. ప్రజాప్రతినిధులకు ఏమైనా చెప్పినాం అందరు చేసి రిపోర్టర్లు వచ్చిండ్రు, పేపర్ రాసుకున్నారు, సిటీ కేబుల్ వచ్చిండ్రు. ఎమ్మెల్యే సాబ్ కూడా అప్పుడప్పుడు రౌండింగ్ కొడుతూ అంటాడు ఎక్కడేమన్నా అని, రాసుకుంటూ పోలే తప్ప అది అంతే, ఇది ఇంతే. చేసేది అయితే ఏం లేదు. అందరు సింగర్ అధికారులు చూస్తారు, సింగర్ పోయి రాస్తే నువ్వు అప్పటికే రాసి ఇవ్వండి తప్ప రాసి అత్తాను కానీ చేసేవాడు ఇవ్వలేడు. నీళ్ళు ఇంట్లోకి పోతూ ఉన్నాయి, వర్షాకాలం వచ్చినప్పుడు ఈయన పోతుండే మేము ఎత్తిపోతున్నాం. మా పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? పరిష్కారం ఏం చేస్తాం, మేము అందరం రమ్మంటాను. 10 మంది రాళ్ళు పోయి, 20 మంది రాళ్ళు పోయి, ఈ కోట అందరూ వచ్చి రిపోర్ట్ ఇల్లు పోయి అందరూ వచ్చి ఇక్కడ రాసిల్లు పోయి అంటారు. పోయి రాసిస్తాం కానీ పట్టించుకుంటారన్న. అది చేయరు అంతే. మేము అందరిగా విసుగు చెంది పోయి విసుగు చెందిరు, అందరు కార్మికులు కూడా విసుగు చెందిండ్రు. ఎవరు కూడా ఏం చేయలేకపోతాను, ఎవరు చెప్పలేకపోతాను. ఎవరు నాలే ఇటు ఎత్తిపోసుకుని నీళ్ళు బకెట్తో ఎత్తిపోసుకుంటాను. నీళ్ళు ఎత్తిపోసుకొని నీళ్ళు కురుస్తానే, రేగులు వాళ్ళు కొన్ని కురుస్తాంటే కింద బకెటలు, గంజులు, కుండలు పెట్టుకొని జీవం గడుపుతాను అంతే. ఇది పరిస్థితి. ముఖ్యంగా వర్షం ఎక్కువ ఉండడం వల్ల నేరుగా వరద నీరు చేరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు, నేరుగా రోడ్డుపై వరద నీరు ఆగుతున్న పరిస్థితి. ఆ వరద నీరు వల్ల ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న పరిస్థితి. అది నేరుగా క్వార్టర్లో వస్తున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా మందమరిలో కంపెనీ క్వార్టర్లో జరుగుతున్న యథార్థాన్ని మనం చూపెట్టే ప్రయత్నం చూస్తున్నాం. అయితే సెకండ్ జోన్లో ఇదంతా పరిస్థితి ఉంది. ఇదే విధంగా పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఉంది. మనతో పాటు ఒక మిత్రుడు ఉన్నాడు, నిన్న దీనివల్ల ఇబ్బంది పడ్డామని చెబుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడుతాం. అన్న, ఏంటి పరిస్థితి? ఇక్కడ మన కాలువలు తక్కువగా, మన కలవట్లు అన్నీ చేయకపోవడం వల్ల అవి కూలిపోయి మొత్తం ఇరికిరుకుగా చేసేసరికి మొత్తం వాటర్ ఒక్కసారి మీదికి వచ్చి మొత్తం ఇళ్ళకు మునిగిపోతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు. అక్కడ చూసుకున్నట్టు ఉంటే ఇప్పుడు మేము చూపిస్తాము, మొత్తం ఇళ్ళకు వాటర్ వెళ్ళిపోయి దాంట్లోకి పాములు, కప్పలు వచ్చి వాళ్ళకు బియ్యం తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి. వాళ్ళు ఉందామంటే కూడా వాళ్ళకు ఎలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఏంటన్నా మరి ఈ విషయం ఏమన్నా అధికారులకు చెప్పినా? అధికారులకు చెప్తే ఏంలా ఉన్నాయి, అధికారులు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ వచ్చాడు, 10 రోజులలో వేపిస్తాం, నెల రోజులలో వేపిస్తాం అంటున్నారు తప్ప అది ప్రతిసారి ఇప్పుడు వర్షాలు రాని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే మాట చెప్తారు. ఇలా కొన్ని 4-5 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నారు. అక్కడ చూసుకున్నట్టు ఏది ఉంటే అది గత ఒక 4 సంవత్సరాల నుంచి ఆ కలవట అలా ఉంది, ఎప్పుడు పోతుందో తెలియదు. అంతా చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఇది పరిస్థితి. ఇదంతా కూడా థర్డ్ జోన్లో పరిస్థితి. ఆ నాళాలు సరిగా లేకపోవడం, తర్వాత కాంట్రాక్టర్ తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని చెబుతున్న పరిస్థితి. నేరుగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులన్నీ తడిసిపోయాయి, మేము ఇబ్బందికరంగా ఉన్నాం. ఇటు నీళ్లు ఒక చిన్న బకెట్ ద్వారా బయటికి పోసి మరి తర్వాత మేము దాంట్లో జీవించే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి, స్థానిక నాయకులు స్పందించాలి. కమిషనరు వస్తున్నాడు, చేస్తామని చెబుతున్నారు తప్ప చేయట్లేదు. దీనివల్ల ఇబ్బంది ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.